నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పటివరకు అన్ని తీర్ల రాజకీయాలు మనం చూసుకుంటూ వచ్చినాం. కానీ మొదటిసారిగా ఒక పార్టీని అంతం చేయడానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం, అందులోనూ సిబిఐ, ఈడీ, ఏసీబీ కూడా వాళ్ళందరూ విచారణ జరపడం, గవర్నర్ కూడా దానికి ఆదేశాలు ఇవ్వడము, ఒక పార్టీ ప్రజల పక్షాన కొట్లాడడం చూసి వాళ్ళ యొక్క బలమైన ప్రదర్శన చూసి కేంద్ర ప్రభుత్వాలు సైతం కదిలిపోతుంది. వీటన్నిటిని ఆపాలి అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవాలంటే, ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్యలో అడ్డుగోడగా ఉన్న ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడుకుంటూ ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యల ముందు నిలబడి ఈరోజు ప్రభుత్వానికి ప్రజల గోడు వినిపించేటట్టు వాళ్ళు చేస్తున్న కార్యాచరణని మధ్యలో అడ్డుగోడ లెక్క అడ్డుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి అంటే మొదలుగా ఈ బీఆర్ఎస్ పార్టీలో మెయిన్ క్యాడర్లు ఎవరున్నారు, గట్టి క్యాండిడేట్స్ ఎవరున్నారు? కేటీఆర్, హరీష్ రావు, తర్వాత పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు. వీరిని ఒక్కొక్కరిగా ఒక్కొక్క ప్లాన్ తోటి అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్టుగా ఒక భయాందోళకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎట్లా చేసైనా వీళ్ళని జైలుకు పంపాలి అనేది రేవంత్ రెడ్డి దినదినం అధికారంలో వచ్చినప్పటి నుంచి 60 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి రాష్ట్రానికి తెచ్చింది ఏం లేదు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేసే ప్లాను, ఇక అందులో అవినీతి జరిగింది అనుకుంటూ ఆధారాలు లేవు ఆరోపణలతోటే ఈడీని, ఏసీబీని, సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో కొన్ని వేల కోట్ల స్కామ్ బయటపడింది. మరి దానిపైన ఇక్కడ జస్ట్ 54 కోట్ల పైన రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామని. అది లీగల్గా మొత్తం కంపెనీకి ఇవ్వాల్సిందిగా పూర్తి స్థాయిలో ఎక్కడి వరకు చేరాలో అక్కడి వరకు సర్వత్ర ప్రయత్నాలు చేసి నేను ఇల్లీగల్గా ఏం యాక్టివిటీస్కి పాల్పడలేదు, నేను దేనికంటే దానికి సిద్ధమని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. అయితే అన్నీ చేసినా కూడా అది రాష్ట్ర బ్రాండ్ని పెంచే దిశగా, హైదరాబాద్ బ్రాండ్ని పెట్టే దిశగా కేటీఆర్ గారు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాని గురించే ఇది చేస్తూ ఉన్నారు. ఏసీబీని దింపారు, తర్వాత ఈడీ ఇన్వాల్వ్ చేస్తారు, సిబిఐని ఇన్వాల్వ్ చేస్తారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు నమోదు కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి మొన్న దొరికిన కొన్ని వేల కోట్లలో స్కామ్ బయటపడినప్పుడు ఈ సిబిఐ ఆడికి పోయింది, ఈ గవర్నర్ గారు ఎటు పోయిర్రు? ఈరోజే ఎందుకు ఈ ప్రయత్నాలు? బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి చేసిన దానికి ప్రతి దానికో రీజన్ ఉంది, నిదర్శనం ఉంది. వాళ్ళు కట్టారనేది చేసిన దానికి ప్రతి ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే అవినీతి జరిగింది, ఏదో జరిగింది అనుకుంటే నానా రకాలుగా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఫస్ట్ కేటీఆర్, నెక్స్ట్ కేసీఆర్ అరెస్ట్ చేద్దాం, పార్టీని చీల్చేద్దాం, బిగ్ స్కెచ్ వేసిన రేవంత్ సర్కార్. రేవంత్ మోడీ నయా ప్లాన్. అందులో భాగంగానే ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి, ఏసీబీ కేసు నిలవకపోతే ఈడీని ఎంటర్ చేసే ఛాన్స్, కేటీఆర్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ను టచ్ చేసే ఛాన్స్, హరీష్ రావును ఇబ్బందులకు గురి చేసే అవకాశం, ఇప్పటికే కవితతో సపరేట్ కుంపటి పెట్టించిన ముఖ్య నేత, బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చీల్చాలని రేవంత్ మోడీ చాలా ద్వయం నిర్ణయం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒత్తిడి, ఆఖరికి పొత్తు అయినా సరే అంటూ సంకేతాలు, తలొగ్గని కేసీఆర్ ఒంటరి పోరాటమే మొగ్గు, 2 ఏళ్లలో గులాబీ పార్టీకి పెరిగిన ప్రజా మద్దతు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ బలం తేడతెల్లం, అతి కష్టం మీద గెలిచిన కాంగ్రెస్, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ, ఇరు పార్టీలను భయపెడుతున్న ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. అయితే మీరు చూడొచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ టార్గెట్గా పావులు కదులుతున్నాయన్న చర్చలు నడుస్తుంది. పార్టీ ముఖ్య నేతలను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చీల్చాలని రాష్ట్ర ముఖ్య నేతలతో బీజేపీ నేతలు కలిసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేటీఆర్, ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ను సైతం జైలుకు పంపే కార్యాచరణ దిశగా రేవంత్ ప్రభుత్వం ముందుకు సడలుకుంటూ సాగుకుంటూ పోతూ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసింది ఏం లేదు, ప్రజల కోసం ఆమ్దాన్ని సృష్టించింది ఏం లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల వైపు కూడా నడిపిందంటూ ఏమీ కూడా లేదు. అయితే రాష్ట్ర ప్రజలకు తెలవాల్సింది ఒక్కటే, ఇక్కడ
రేవంత్ రెడ్డికి పరిపాలన చాతన కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్నో విధాలుగా చాలామంది మెయిన్ బిట్లు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ ప్రతిదీ రేవంత్ రెడ్డి కన్నుబడంతో వీటినన్నిటి దోచుకోవాలి అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకూడదు. ఫస్ట్ టార్గెట్ ఇది. ఇంకొకటిది ఏంటంటే మర్చిపోయినట్టు మనం చేస్తున్న గ్యారంటీలను హామీలను ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి అడగడం, వాళ్ళు ప్రతిసారి సోషల్ మీడియా పరంగా ప్రభుత్వాన్ని వేధించడం, ఈ ఆలోచనల్ని ఇరిటేట్గా ఫీల్ అయిపోయారు. వాళ్ళు టెన్షన్కి మానసికంగా కృంగిపోయారు. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఉంచొద్దు. ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయాలి అనేది నరేంద్ర మోడీ కళ. మరి వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి లెక్క మనం బీజేపీతో పొత్తైనే కలుపుతారా, ఏం చేస్తారో చూద్దాం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించే సమయంలో కేసీఆర్ గారికి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తాం, నీ ఉద్యమాన్ని ఆపేసి నీ 10 తరాలు సెటిల్ అయ్యేంత డబ్బులు కూడా ఇస్తామని కేసీఆర్ గారిని ఎందరో మంది ఆంధ్ర నాయకులు డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేసినా కూడా నా శ్వాస తెలంగాణ, నా ప్రాణం తెలంగాణ అనుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ మరి తెలంగాణని జయించి ఒంటరిగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో భారతదేశంలోనే గర్వింపదగ్గ రాష్ట్రంగా నిలబెట్టి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ని సైతం కబలించిన ఆయన ఉద్యమం స్టిల్ సింహం సింగిల్గానే పోరాటం చేసింది అనుకుంటే ఏ పార్టీతోటి కూడా పొత్తు లేకుండా రాజకీయ వ్యూహాలు పన్నుతూ మరిన్ని ప్రజల కోసం ఏ కార్యాచరణలు చేయాలి, ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కాకుండా ప్రభుత్వం పని చేయకుండా ఉన్నదాన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనే దానిపైన వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు కేసీఆర్ ఇప్పటి వరకు కూడా. అయితే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని ఎదుర్కోవాలంటే కేంద్రంతో వల్ల కావట్లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం నరేంద్ర మోడీ దేశ ప్రధాని, తను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నేను ఎట్లాగో దేశాన్ని అభివృద్ధి చేయలేను, చేసేటోళ్ళని మాత్రము నేను ఎట్టి పరిస్థితుల విడువను, వాళ్ళని ఈడీ వాషింగ్ మిషన్, ఏసీబీ వాషింగ్ మిషన్లో పెట్టి అక్కడ తప్పులు లేకుండా తప్పు జరిగినట్టుగా చూపెట్టి జైల్లో పెట్టుకుంటా ఇరు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ జెండా ఎగిరేసేటట్టు నరేంద్ర మోడీ హైలైట్గా ప్లాన్ చేశాడు. అసలు ఊహించలేని ప్లాన్ చేశాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎట్లా చేసైనా కేసీఆర్, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఏ విషయంలోనైనా ఈడీని ఒత్తిడి తెప్పైనా, సిబిఐ పైన ఒత్తిడి తెప్పించైనా, లేకుంటే ఏసీబీ పైన ఒత్తిడి తెప్పించైనా ఎట్లా చేసేయాలన్నా ఛార్జ్ షీట్లు వేసి తర్వాత అతమైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి తిహార్ జైలుకు పంపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయంలో కేటీఆర్ గారు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా లేవు. లేని ఆధారాల గురించి కొత్తగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దొంగ ఆధారాలు రూపొందిస్తూ మీరు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని చేతులు తీసుకుని రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంకా బాగుండు. కానీ ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద పడి రేవంత్ రెడ్డి చేసిన ఖర్చు అంతా ఇంత కాదు, కొన్ని లక్షల కోట్లు. ఈరోజు కొన్ని లక్షల కోట్లు. ఆ ఇంట్రెస్ట్ ఏదో ప్రజల మీద చూపెట్టుంటే ఈ పార్టీకి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటోళ్ళు. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రేస్ కార్ అనేది అది తెలంగాణ బ్రాండ్ని పెంపొందించేది. ఎందరో దేశస్తులు పోటీల కోసం వస్తారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఒక బ్రాండ్ ప్రమోటింగ్ అవుతుంది. ఈ కార్ రేస్ అనేది తీసుకురావడం నరేంద్ర మోడీ వల్లనే కాలేదు. ఈరోజు కేటీఆర్ తీసుకొచ్చిన కొన్ని పరిశ్రమలు, కొన్ని ఐటీ శాఖలన్నిటి చూసినా కూడా నరేంద్ర మోడీ సైతం ఇప్పటి వరకు కూడా దేశంలో అటువంటి కంపెనీలు కూడా తీసుకురాలేదు. ఇప్పటి వరకు ఓన్లీ కేటీఆర్ తీసుకొచ్చిందంటే అతని బలమేందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయనను ఎదుర్కొనే దమ్ము లేదు. ఆయనంత డెవలప్మెంట్ వీళ్ళకి చేసుడు చేతన కాదు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయనంత గొప్ప పనులు ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేసిండు. అంత ఘనతని సృష్టించిన కేటీఆర్ని ఈరోజు నానా రకాలుగా కేసులు పెట్టే కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే సరే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి. అందులో మొదలు ఈ కార్ రేసులో కేటీఆర్ని ఇరికించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ని టచ్ చేసే ప్రయత్నం చేయాలనుకుంటూ వీళ్ళు చిన్నపాటి డ్రామాను ప్లే చేస్తూ ఉన్నారు. అయితే అదే కనుక జరిగితే హరీష్ రావు గారిని కానీ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని టచ్ చేసే ప్రయత్నం చేస్తే ఇఫ్ టచ్ టు కేసీఆర్ తెలంగాణ విల్ బర్న్. ఒకవేళ కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణని తగలబెట్టేస్తారు. ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ శ్రేణులు ఉన్నారు, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటప్పుడు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళని ఎవరు ఏ క్యాడర్ లీడర్ నడపడం లేదు. కానీ ఇది మా పార్టీ, మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణ, మేము కట్టుకున్న ఇది మా ఇల్లు, ఇందులో మేమే ఉండాలా, మేమే పరిపాలించాలన్నట్టుగా
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. సో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారిని కనుక టచ్ చేసినోని వీపు చింతపండు చేస్తారు. నేను మొన్ననే చెప్పిన, అధికారంలో కాంగ్రెస్ ఉందా లేకుంటే బీజేపీ ఉందా అని చూడరు. కొట్టుడు లక్ష్యంగా తరుముడు లక్ష్యంగానే పెట్టుకుంటారు. ఈ తీరుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చూసుకోవచ్చు. బీజేపీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాలేదు, రైతు బోనస్ రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు, ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి, ఆశా వర్కర్లకు జీతాలు పెరగలేదు, పోడు భూములకు పట్టాలు రాలేదు, ఈరోజు నిరుపేదలకు ఇండ్లు రాలేదు, భూమి రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రాష్ట్రంలో ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలు ఉండగా రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబం మీద పెట్టిన ఇంట్రెస్ట్ కాస్త తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి ఉంటే ఈరోజు ఆ కేసీఆర్ కుటుంబం కోసం జైలుకు పంపడానికి కోసం తను చేసిన ఖర్చుని ఈరోజు తెలంగాణ బిడ్డలపైన ఉపయోగించుంటే ఈరోజు నిరుద్యోగత సగానికి సగం నివారించేటోళ్ళు. కానీ దాన్ని మించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఏ కార్యాచరణలకు పొన్నుకున్నా కూడా కేసీఆర్ని ముట్టుకుంటే మాత్రం ఒక్కటే డైలాగ్, చితకబాది వదిలిపెడతారు, ఎవరిని వదలరు. తెలంగాణ మొత్తం అట్టుడిగిపోతుంది. రైతులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ కేసీఆర్ అభిమానులు ఎందరో మంది తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టేసే కార్యక్రమాలు చేస్తారు. రాస్తారోకోలు అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వృధా అయిపోతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఘోరం అల్లకొల్లోలం సృష్టించేటట్టుగా ఈడ తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుంది, బరాబర్ మొదలవుతుంది. ఈ తీరుగా కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంది. వీటిపైన జీవన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని చేస్తూ ఉంది. నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా చెప్తా ఉన్నా, కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణలో కేసీఆర్ని ముట్టుకున్నోని మాత్రము ఎవ్వరు కూడా విడిచిపెట్టరు, కొన ఊపిరి వరకు తాట తీసి వదిలిపెడతారు అన్నట్టుగా జీవన్ రెడ్డి గారు చెప్పారు. అదే కనుక జరిగితే సేమ్ టు సేమ్ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచిందే కాకుండా ఈ కేసులు దేనికోసం, ఇన్ని డ్రామాలు దేనికోసం, ప్రజల్ని చక్కగా పరిపాలిస్తే అయిపోయేదానికి వీళ్ళు చేస్తున్న స్కెచ్ గిచ్చు, కానీ అసలు స్కెచ్ వీళ్ళకే పడుతుంది. నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, అసలు స్కెచ్ ఇక్కడ కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళకు వర్తించదు ఆ స్కెచ్. రాబోయే రోజుల్లో ఒకవేళ కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని టచ్ చేసే ఆలోచన వీళ్ళకు వస్తే వీళ్ళకు పడుద్దు స్కెచ్, వీళ్ళకు మూడిద్ది స్కెచ్, వీళ్ళకు అవుద్ది తెలంగాణ దెబ్బేందో వీళ్లకు ఘన సత్కార్యాలతోటి మారు మోగిపోతుంది. ఏం లేదు, కేసీఆర్ ఒక్కడు ఎట్లా పరిపాలిస్తుండు, ఎవరి సహాయం లేకుండా, కేంద్రం సహాయం లేకుండా కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడు. కేంద్రం నుంచి సుక్క నిధులు రాకున్నా కూడా కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు గ్రామాలని లేకుంటే సిటీని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఈ రోడ్లు ఏంది, ఈ డెవలప్మెంట్ ఏంది, కంగు తినిపోయిర్రు. ఎట్లా చేసైనా కేసీఆర్ని మన రూట్లో తీసుకురావాలి, మన బీజేపీ జెండా ఎగరేటట్టుగా ఈ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఢిల్లీ మెడలు వంచినోనికి మోడీ మెడలు వంచుడు ఒక లెక్కన, సావు నోట్ల తలబెట్టినోనికి ఈరోజు సుక్కలు చూపించుడు ఒక లెక్కన. ఫార్మా కంపెనీలు, ఐటీ రంగాలు, అదేవిధంగా ఈ రేస్ కేసు లాంటి గొప్ప గొప్ప మహోన్నత భారతదేశంలో ఎవ్వరు తీయనటువంటి అన్ని పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడిని ముట్టుకుంటే కేటీఆర్ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు ఉన్నారు, ఆయన జోలికి వస్తే ప్రాణం తీసే మనుషులు కూడా ఉన్నారు. మరి ఎవరిని కూడా వదలరు, వీపు చింతపండు చేసి చింతాకు కట్టేస్తారు. తీరుగుంటుంది వాళ్ళు ముట్టుకుంటే. నేనేమంటున్నా, అధికార దుర్వినియోగం, కక్ష రాజకీయం, కక్ష సాధింపు రాజకీయం అది తప్ప వాళ్ళకు ఏది కూడా చేతన కాదు. ఏది కూడా చేతన కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. లాస్ట్గా ఫైనల్గా ఒకటే, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము సరిపోవడం లేదు, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీకి సహా. చెమటలు పడుతున్నాయి, చలి చెమటలు పొద్దుగా లేవగానే కేసీఆర్ పేరు తలుచుకుంటేనే. అట్లాంటి రూటుకు తీసుకురావాలంటే వస్తలేడు, రావాలంటే కేసులు పెట్టి ఇట్లనే చిత్రహింసలు చేయాలి, పార్టీ లేకుండా చేయాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మొదలు అట్లనే ముట్టుకుంటే మాత్రం బీజేపీ పార్టీ కేంద్రంలోనే ఊసిపోతుంది. రేవంత్ రెడ్డి మాత్రం నాకు తెలిసి పరారైపోతాడు. దెబ్బ కొడితే అబ్బా అనేటట్టుగా కొట్టడానికి కూడా సిద్ధమవుతారు.